ఇవాళ రేపు సొసైటీ ఎంత వరస్ట్‌గా అయిపోయిందంటే, ఒక వుమెన్ ప్రెగ్నెన్సీ వస్తే పొట్టని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. 2 మంత్స్, 3 మంత్స్, 9 మంత్స్, 6 మంత్స్ అని. ఎంత వరస్ట్ కల్చర్ అండి అది. అత్తామామలు మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారండి? తల్లిదండ్రులు మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారండి? అసలు ఒక వుమెన్ మాతృత్వం పొందడం అనేది ఎంత అద్భుతమైనది. అది ఎన్నో జన్మల పుణ్య ఫలితం. దాన్ని కూడా ఫోటోలు తీసి, పొట్టని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అమ్మా తల్లులారా, మీకు ఎలా మనసొస్తుందండి? 100% తప్పండి. దయచేసి అట్లాంటి వికృతపు చేష్టలు మాత్రం చేయకండి. అలాగే బోర్న్ బేబీస్ని ఫోటోలు తీసి పెట్టడం, పుట్టిన వెంటనే 1 డే బేబీ, 1 మంత్ బేబీ, 6 మంత్స్ బేబీ, అమ్మా చాలా అంటే చాలా తప్పు తల్లి. మన హైందవ సంప్రదాయంలో ఊరికనే పెట్టలేదండి. ప్రతి దానికి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అలా బోర్న్ బేబీస్ని ఫోటోలు తీసి పెట్టడం వల్ల దిష్టి తగులుతుంది తల్లి, దిష్టి తగులుతుంది. దయచేసి అలా ఎంకరేజ్ చేయకండి తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ. ప్లీజ్ అమ్మా. ఎందుకంటే చాలా వరస్ట్ వికృతపు చేష్టలు ఇది. ఒకరు చేశారని చెప్పి ఒకరు చేశారని వాళ్ళు ఏదో ఇంకోటి చేస్తారు, మీరు అలా చేస్తారా? మీకంటూ ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా, నాలెడ్జ్ ఉండక్కర్లా? ప్లీజ్ అలా ఎంకరేజ్ చేయకండి తల్లిదండ్రులు, అత్తామామలు. బోర్న్ బేబీస్ని ఫోటోలు తీసి పెట్టకండి. మాతృత్వం ప్రెగ్నెన్సీ వచ్చిన ఉమెన్స్ పొట్టని ఫోటోలు తీసి పెట్టకండి. అది చాలా అంటే చాలా వికృతపు చర్య. 100% చెప్తున్నాను తల్లి, వికృతపు చర్య అది.